వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అచ్యుతాపురం APSEZ పరిధిలోని ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను రాత్రి వేళల్లో డ్రైనేజీ కాల్వల ద్వారా పూడిమడక ఉప్పుటేరు లోకి విడుదల చేస్తున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో జల కాలుష్యం పెరిగి చేపలు పెద్ద ఎత్తున చనిపోతున్నాయని, వందలాది మత్స్యకారులు, ఉప్పు కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు. దుర్వాసనతో ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణమైన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని బాధితులను నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో ఎరుగంటి కుటుంబంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటకృష్ణ, సత్యానందం, వీర జలాద్రి దంపతుల కుమార్తె ఆశకు కుంపట్ల గణపతిరావు, అనంత దంపతుల కుమారుడు జయసూర్యతో 3 ముళ్ల బంధం కుదిరింది. రంగురంగుల అలంకరణలు, బాణాసంచ మోతల మధ్య ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. నవదంపతులను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మతో పాటు పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు. 2 కుటుంబాల బంధువులు, గ్రామ ప్రజలు హాజరై విందు వినోదాలతో వేడుకను ఘనంగా జరిపారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు మండలం తుమ్మిందపాలెం గ్రామంలో ఆర్థిక వివాదం హత్యకు దారితీసింది. గ్రామానికి చెందిన సాయి కుమార్కు అప్పుగా ఇచ్చిన 2 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని అడిగిన విషయంలో ఢిల్లీ బాబుతో ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో నిందితుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపి సాయి కుమార్ను హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి చిత్తూరు వేలూరు రోడ్డులో గోపాలాపురం బస్టాపు వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. నేను మా సర్కిల్ ఎస్ఐలు అందరూ వివిధ బృందాలుగా ఏర్పడి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ కేసులో ముద్దాయిన ఢిల్లీ బాబును అరెస్ట్ చేసి అతన్ని విచారించగా, నువ్వు ఏ విధంగా హత్య చేసినావంటే, నేను నాటు తుపాకీని దాదాపు 4 నెలల క్రితము షికారి వాళ్ళ దగ్గర నుంచి అడవుల్లో వేటకు వెళ్ళేదాన్ని కొనుక్కున్నాడని చెప్పాడు. నువ్వు సాయి కుమార్ను హత్య చేయడానికి కారణం ఏమంటే, నేను సాయి కుమార్ దగ్గర కొంచెం డబ్బులు అప్పు తీసుకున్నాను, వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ ఉందని డబ్బు ఇమ్మని విపరీతమైన ప్రెజర్ పెడుతున్నాడు. ఆ ప్రెజర్ నుంచి బయటపడలేక, అతని అప్పు పట్టలేక కోపంతో ఎలాగైనా సాయి కుమార్ని చంపాలనే ఉద్దేశంతో 4వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో అతను ఒక నిర్మాణంలో ఉన్న ఇంటి షెడ్లో ఉండగా ఇతను ఢిల్లీ కుమార్ అనే వ్యక్తి నాటు తుపాకీ తీసుకొని పోయి అతని కడత మీద కాల్చి అతను చనిపోయిన తర్వాత ఆ భయంతో అడవులకు పారిపోయి అక్కడే ఉన్నాడు. మేము వివిధ బృందాలుగా పోలీసుల్లో విచారిస్తారని తెలుసుకొని ఈరోజు వేలూరు కానీ ఎక్కడన్నా పారిపోవచ్చుకు గోపాలపురం బస్టాండ్ దగ్గర ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాము. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఉన్న ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి కొనుగోలు చేసిన కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో చిన్న చేపపిల్ల కదులుతున్నట్లు గుర్తించి షాక్కి గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై షాప్ నిర్వాహకులను ప్రశ్నించగా కంపెనీని అడగాలని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మద్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
మంటలు తీవ్రంగా ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి ఖాళీ చేయించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు 2026 ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, సభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భరత జాతికి స్వేచ్ఛను ప్రసాదించటానికి ఉరితాడును సైతం పూలమాలగా భావించిన వీరపాండ్య కట్టబ్రహ్మణ పాత్రలో మంత్రి కందుల దుర్గేష్ నటన ఆహుతులను మైమరిపించింది. ఆయన డైలాగులు, హావభావాల తీరుకు సీఎం సహా సభికులంతా ముగ్ధులయ్యారు. ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి చెక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి నన్ను సాగలంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. యాక్టింగ్లో దీవించారా, స్పోర్ట్స్లో దీవించారా? అచ్చెన్నాయుడు గారు తప్పించుకున్నారు. యా, గుడ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అసెంబ్లీలో కూడా చాలా బాగా చేశారు. అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండ్. నాకు పాత రోజులు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయాల్లో ఇటీవల ఫస్ట్ టైం అన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శ్రద్ధ తీసుకున్న సందర్భం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దీనికి మనస్ఫూర్తిగా అయ్యన్న పాత్రుడి గారిని అభినందిస్తున్నా. ఆయన మామూలుగా ఒక పని పట్టుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోతాడు. అందరినీ ఉత్సాహపరిచి బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు రాణించారంటే భవిష్యత్తులో ఏమైనా చేయగలుగుతారని నమ్మకం నాకు వస్తూ ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కడాన జీవి ఆంజనేయులైతే ఎన్టీ రామారావు గారి దీన్ని కూడా వేసే సాహసం చేశాడంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకున్న ఎవరి నన్ను చూస్తే నాకు అర్థం కాలేదు. చూసిన తర్వాత అర్థమైంది. ఆయన అంటున్నాడు, అందరిని అడిగాను ఎవరు రాలేదు, కానీ ఎన్టీ రామారావు గారి పాత్ర వేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. దిస్ ఈజ్ ఎ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా, మహిళా ఎమ్మెల్యేలు
చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి చేనేత వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేశారు. ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ, మా రఘురామరాజు అయితే విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికైనా తగ్గతాడనుకుంటున్నాం. ఒక 6 నెలల్లో మళ్ళీ 6 నెలల తర్వాత అసెంబ్లీలో చూస్తాం, గట్టిగా పట్టుకుంటాం. మీరు తగ్గాలి, తగ్గే వరకు మేము వదలు పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి అభినందన. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడు టిట్కో గృహాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజితా విజన్ల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 4 సిఐలు 7 ఎస్ఐలు 50 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గంజాయి విక్రయం, కొనుగోలు, పాత నేరస్తులు ఉన్నారా అనే కోణంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 26 బైకులు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీధర్ ప్రజలకు సూచించారు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు కానీ ఇట్లా సేవించడం, ఇబ్బంది పెట్టడం సీక్రెట్గా మాకు ఫోన్ చేయండి, మీ సిఐ కానీ నాకు కానీ. దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గంజాయి కోసం ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరన్నా ఉండారా, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన అఫెండర్స్ దొంగలుగానే ఎవరన్నా ఉండారా, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమన్నా ఉండారా, వాళ్ళంతా కూడా చెక్ చేయడం జరిగింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ టీం విస్తృత తనిఖీలు చేపట్టింది. బాపట్ల సబ్ డివిజన్లో సరైన పత్రాలు లేని 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 గ్రాముల గంజాయి, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. చీరాల సబ్ డివిజన్లో 27 వాహనాలు, రేపల్లె సబ్ డివిజన్లో 36 పత్రాలు లేని వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టారు. వజ్ర ప్రహా కార్డన్ సెర్చ్, మెగా కార్డన్ సెర్చ్ చేశాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు ఈగల్ చీఫ్ శ్రీ ఆర్కే రవికుమార్ ఐపీఎస్ సార్ యొక్క పర్యవేక్షణలో బాపట్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి లీడర్షిప్లో ఈరోజు ఎదులపల్లి పోలీస్ స్టేషన్ స్టూవర్ట్పురంలో మేము కార్డన్ సెర్చ్ నిర్వహించాము. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా బాపట్ల రూరల్ సిఐ శ్రీ హరికృష్ణ గారు, మాటూరు సిఐ గారు శ్రీనివాసులు, బాపట్ల రూరల్ పిఎస్సిఐ గారు శ్రీనివాసరావు మరియు వెదులపల్లి ఎస్ఐ, పర్చూరు ఎస్ఐ, ఎదనపూడి ఎస్ఐ, తర్వాత చందోల్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఈరోజు స్టూవర్ట్పురంలో కార్డన్ సెర్చ్లో భాగం చేశాము. ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు. సో మా సెర్చ్లో మొత్తం 21 వాహనాలు, అంటే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాహనాలు 21, ఎఫ్జే వాస్ దాదాపు 300 లీటర్లు, తర్వాత సుమారు 5 లీటర్లు నాటు సారాయి, అంతేకాకుండా గాంజా కూడాను స్మాల్ క్వాంటిటీ అంటే సుమారు 100 గ్రాముల వరకు దొరికింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని పలు హాస్టళ్లను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా బాలికల పాఠశాల, గుండాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్,
వెల్దండ గురుకుల బాలికల పాఠశాల వంటగది పరిశుభ్రత భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహాల సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఫుడ్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ స్టూడెంట్స్ ఎవరున్నారు ఫుడ్ ఇచ్చే దగ్గర? ఏమేమి వేయాలి దీంట్లో? నీకు అనిపిస్తుంది ఏం కనిపిస్తుంది? ఎన్ని కట్టలు వేసినావు? ఏదో నామకే తెలుసుకోనా? గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది? మీకు ఎందుకు పెడుతుంది? మనమంతా బీదవాళ్ళం కాబట్టి మనం చదువుకోవాలి కాబట్టి హాస్టల్లో. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మహిళలు నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతతో జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. మహిళల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెట్టు దగ్గర ఇక్కడ మెడిసిన్ ఇస్తున్నారు కదా. లెమన్ స్పూన్ నిమ్మకాయ తెచ్చుకోవాలా? మేడం ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఒకసారి అందరూ ఒకసారి వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకిలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలుగా పెంచాలి అని, డైలీ వేజ్ కార్మికులకు అప్స్కాన్లో చేర్చాలని, కార్మికుల సంఖ్య పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, పెనుబాక ఆదం, ఉసురుపాటి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి గత సమ్మెకాలం ఒప్పందాలను అమలు చేయాలి. మున్సిపల్ ఆఫీసుల వద్ద రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపల్ కార్మికు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ ఆఫీసు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కార్మికులు ఉద్యమ కోరికలు కోరట్లేదు. వాళ్ళు గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేశారు. ఆ సమ్మె కాలంలో ఆ ప్రభుత్వం కొన్ని హామీలకి మేము అమలు చేస్తామని చెప్పేసి టైం అడిగింది. రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని ఇంతవరకు అమలు చేయలేదు. ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాల్సి వస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి మొండి వైఖరి ఈ ప్రభుత్వం కూడా చేయకూడదు. అందుకని ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దానికోసం శక్తితో కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ చెండా వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల డిప్యూటీ ఎంపీడీఓ పర్యవేక్షించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వాడకం తగ్గింపు, ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోడూరు సత్యవతి, ఎంపీటీసీ పైల ముత్యాల నాయుడు, స్వర్ణ గ్రామం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరిని ముందు వేయనివ్వకపోయినా మనం బయట పడేయకూడదు. ఓపిక వహించి అది దాంట్లోనే ఉంచి రెండో రోజు వస్తాడు కదా,
ఆ రెండో రోజు వచ్చినప్పుడు చెత్త బండిలో వేయండి, ఒక రోజుకి ఏం కాదు. అయితే అందరూ ఏం చేస్తున్నారు, ఓపిక లేకుండా ఇలా బయటపడేస్తున్నారు. చూడండి ఎంత చెత్త ఉందో. ఆ ప్లాస్టిక్ కవర్లు ఇదివరకు ఏంటంటే అన్ని ప్యాకింగ్ అంతా అట్టలతో ఉండేది, కాగితం మనం చెత్త బయటపడేసి ఎవరు తీగిపోయినా ఒక వర్షం పడిందంటే అది చీకిపోయి నానిపోయి భూమిలో కలిసిపోయింది. ఈ ప్లాస్టిక్ అలా కాదు, 10,000 సంవత్సరాలు ఉన్నా కూడా ఆ ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. మరి చెత్త నేల. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు 40 మందికి పైగా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ సందర్భంగా పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పత్రాలు పరిశీలించారు. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని, కొత్త వ్యక్తులపై సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. అలాగే రోడ్డు భద్రత, హెల్మెట్ వాడకం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. తల్లి లేని బిడ్డలు కొంతమంది ఉంటారు, వాడు ఏదో కూలికి వెళ్తాడు, ఎవరు పట్టించుకోరు. అమ్మా నాన్న కలిసి సంతోషంగా ఉంటే వాళ్ళ బిడ్డలు ఎక్కడికి పోతుంది. వీళ్ళు తగాదులు ఆడుకొని నిత్యం కొట్టుకు తెచ్చేసి బట్టి పట్టినట్టు ఉన్నారా, వీళ్ళ దగ్గర పొందలేని 10 రూపాయలు కట్టండి, 1000 రూపాయలు ఇస్తామని ఆశలు చెప్తారు. 10 రూపాయలకి 1000 రూపాయలు ఎందుకు ఇస్తాం? బైక్ పాటు నిన్న ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గంజాయి సంబంధించి ఆపరేషన్ ప్రహార్, వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ప్రభుత్వము చేపట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గంజాయి లేకుండా ఎక్కడ కూడా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ గంజాయి వలన చాలామంది నష్టపోతున్నారు, చాలామంది యువత నష్టపోతున్నారు, ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. కాబట్టి దీనికి ఈగల్ అనే ఒక ఐజీ గారు ఉన్నారు, ఆయన ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరిగింది. అంటే ఇల్లు కూడా అనుమానం ఉన్న ఇళ్ళని సెర్చ్ చేయడం జరిగింది. ఒక 25 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ పరిశీలించడం జరుగుతుంది, సరైన రికార్డ్స్ ఉన్నాయా లేదని చెప్పి. అందరికి కూడా అందరికి ఈ కాలనీవాసులు అందరికి కూడా కలిపి వాళ్ళకు కొన్ని చెప్పడం జరిగింది. ఈ గంజాయి తాగొద్దండి, గంజాయి తాగితే జరిగే నష్టాల గురించి చెప్పడం జరిగింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ నుంచి పాత ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగిన పరుగును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ ఉమారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మిగిలిన మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి ఏదైతే ఉందో దాని ప్రకారంగా రోజువారీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ రోజు నుండి మనం పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయబోతున్నాము. కలెక్టర్ మ్యామ్ గారి ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు ఒక మంచి దాన్ని కూడా మేము మా వంతు పరిష్కారం చేసుకోవడానికి మేము ట్రై చేస్తామనేది ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను. సో మన నిజామాబాద్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు మనం వేరే జిల్లాలో వేరే కార్పొరేషన్తో పోల్చుకుంటే సో ఆ ఘనతాన్ని మనం కాపాడాలి. ఇంకా మంచి పేరు 99 డేస్ అయిన తర్వాత నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి నిజామాబాద్ సుందరంగా ఉంది అని గొప్పగా చెప్పుకునేటట్టు మీరు చేస్తారని నమ్మకం నాకుంది. ఈ 99 రోజుల పాలన కూడా అందుకే మన సీఎం గారు పెట్టారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జేపీఎన్ రోడ్డులోని దత్తాత్రేయ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు పక్క షాపులకు విస్తరిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.